ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-2024 మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డులను వదలకుండా జగన్ బొమ్మ ముద్రించి వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలిస్తున్నారండి. వైకాపా హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1,48,00,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89 లక్షల రేషన్ కార్డులు ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం నిత్యావసరాలు అందిస్తుంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వీటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే నిబంధనలు అంగీకరించమని కేంద్రం దాటవేస్తుంది. ఈ కొత్త కార్డులకి దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని 2020లోనే వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తర్వాత కొన్నాళ్లకు 2.5 గంటల్లోనే సచివాలయం ద్వారా ఇప్పిస్తామని పేర్కొంది. కార్డుల సంఖ్య పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైకాపా సర్కార్ గత 5 ఏళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టింది. వైకాపా అధికారంలోకి వచ్చే 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్ కార్డులు ఉన్నాయి. 2020 నాటికి వాటి సంఖ్య 1,48,43,671కి చేరిందండి. అంటే గత 5 ఏళ్లలో పెరిగిన కార్డులు కేవలం 1,10,000 మాత్రమే. పెళ్ళైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలని అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు కోరుకునే వాళ్ళు ఈ యొక్క అప్డేట్ని తెలుసుకొని త్వరితగతిగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే కొత్తగా రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉందండి. మరి ఈ వీడియో మీద ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.